మరి శ్రీనివాస్ అన్నకు అప్పగిస్తున్నాను. హలో, మంచిదండి. చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకొని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి చక్కటి సంగతులను మనమందరము కలిసి ధ్యానం చేద్దామండి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వాధికారము గల నీ నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. మరలా మీ పిల్లలతో నీ మాటలు ధ్యానించుకునే అవకాశాన్ని చేరి వచ్చినటువంటి బిడ్డలందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నాయన, నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గురువారం యూదులకు అప్పగింపడానికి ముందు ఏ సంగతులైతే శిష్యులతో మాట్లాడాడో, ఏ విషయంలో నీ పిల్లలు నీకు దగ్గరవుతారో అలాంటి విషయాలు మాట్లాడినటువంటి నీ కుమారుని మాటలు మరలా జ్ఞాపకం చేసుకొనుటకు మీరిచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాము. కన్న తండ్రి, చేరి వచ్చిన నీ బిడ్డలందరూ కూడా చక్కగా నీ మాటలు ధ్యానం చేయుటకు సంపూర్ణమైనటువంటి మనస్సు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని వాళ్ళారా, రాబోతున్నది గుడ్ ఫ్రైడే. కాబట్టి ఆ రోజుకు సంబంధించి, అనగా గుడ్ ఫ్రైడే రోజు అనగానే మనకు గుర్తుకొచ్చేది క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు యొక్క ప్రాణత్యాగం. ఆ కల్వరి శిలువ పైన యేసుక్రీస్తు ఎంతగా అంగలార్చాడో, ఎంతగా ఏడ్చాడో, ఎంతగా బాధపడ్డాడో మనము కన్నులారా చూడకపోయినను బైబిల్ గ్రంథం ద్వారా చదువుకొని మనం బాధపడుతున్నాము. దృశ్యమైనవి ఒకలా ఉంటాయి, వాటిని వింటున్నటువంటి ఆ పరిస్థితులు అర్థం చేసుకునేటివి మరోలా ఉంటాయి. దృశ్యమైన సంగతులు మనిషిని బాధలోకి నెట్టుతాయి. ఆ దృశ్యమైన సంగతులు విన్నప్పుడు అవి కొంతవరకు చూచిన దానికంటే చూడక విన్నటువంటి మాటలు కొంచెం ఆ ప్రభావము తగ్గినట్టుగా మనకు కనబడుతుంది. కానీ క్రీస్తు శిలువకు ముందు ఎలాంటి బాధను వ్యక్తపరిచాడో, ఎలాంటి మాటలు శిష్యులతో పంచుకున్నాడో, ఆ శిలువ పైన ఎంత రోదన చెందాడో వింటున్నటువంటి మనకంటే ఎక్కువగా ఆనాటి కాలంలో శిలువపై చూసినటువంటి వాళ్ళు ఎంతగా బాధపడ్డారో మనకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మనసున్న ప్రతి క్రైస్తవుడు ఆ చివరి 2-3 అధ్యాయాలు చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త కానివ్వండి, మార్కు సువార్త కానివ్వండి, లూకా సువార్త కానివ్వండి, యోహాను సువార్త కానివ్వండి, ఆ చివరి 2-3 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు మనకు ఎంతగానో బాధ అవుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, శిలువ ఎక్కడానికి ముందు, శిలువలో మరణించడానికి ముందు క్రీస్తు మాట్లాడినటువంటి మాటలు కానీ, క్రీస్తును కొరడాలతో కొడుతూ యెరూషలేము వీధులకుంటా త్రిప్పుతూ ఆయన్ని హింసించినటువంటి ఆ సందర్భాలు కానివ్వండి,
అలాగే యేసుక్రీస్తును సిలువ పైన మేకులతో కొట్టి ఆ రక్తధారలు సిలువ గుండా కారుతున్నప్పుడు, ఆయన దేహం గుండా కారిపోతున్నప్పుడు, ఆయన సిలువలో పలికినటువంటి ఆ 7 మాటలు కానివ్వండి, ప్రతి ఒక్క క్రైస్తవుణ్ణి బాధపరిచే విధంగా ఉంటాయి. లోకంలో 450 కోట్ల మంది క్రైస్తవులు అవ్వడానికి గల కారణం ఏంటి అంటే, ఆ సిలువ పైనటువంటి మరణించినటువంటి ఆ సందర్భం. ఇంక ముందు కూడా మనుషులు మారబోవడానికి గల కారణం ఏంటంటే, సిలువపై యేసుక్రీస్తు ఎంత రోదన చేశాడో, ఎంత వేదన చెందాడో, ఆ దృశ్యాలు ఇప్పటికీ, ఆయన చనిపోయింది 2000 సంవత్సరాల క్రితమైనప్పటికీ, ఇప్పటికీ మన కళ్ళ ముందే జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కరి మరణము ఒక్కొక్క విధంగా ఉంటదండి. ఒక్కొక్కరి మరణము అంతము ఒక్కొక్క విధంగా ఉంటది. కొన్ని మరణాలు మనుషులను ఏమాత్రం ప్రభావం చేయవు. కొన్ని మరణాలు ఎలా ఉంటాయంటే దీనంగా, దరిద్రంగా ఉంటాయి. మరికొన్ని మరణాలు ఎలా ఉంటాయంటే కుక్క చావు చచ్చాడ్రా అనే విధంగా ఉంటాయి. మరికొన్ని మరణాలు ఎలా ఉంటాయంటే అమోఘంగా, అద్భుతంగా, ఎన్నిసార్లు ఆ మరణాన్ని స్మరించుకున్నా ఇంకా వినాలన్న ఆశ కలిగే విధంగా ఉంటాయి. ఏమండి, కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకొని మరణించినటువంటి వారందరినీ లోకంలో బ్రతికిన వాళ్ళు ఏమంటారంటే మూర్ఖుడు, పిరికి పంద, అలాంటి చావు చావడం అవసరం అంటారు. అంటే ఆ చావులకు విలువ లేదు. మరికొంతమంది తాగి తాగి ఊపిరితిత్తులు పాడైపోయి, కాలేయం పాడైపోయి చనిపోయి పాతి పెడతారు. బాగా తాగి చనిపోయారు, దరిద్రుడు చనిపోయిందే బెటర్, కుటుంబానికి పీడ విరగడైపోయిందంటారు. అంటే తాగి చనిపోయిన మరణాలకు విలువ లేదండి. మరికొన్ని మరణాలు ఉంటాయి. తప్పుడు పనులు చేసి రోగాలు తెప్పించుకొని, ఎయిడ్స్ రోగాలు తెప్పించుకొని, అర్ధాంతరంగా దేవుడిచ్చినటువంటి బ్రతుకులను అర్ధాంతరంగా ముగించుకుంటారు. అలాంటి మరణాలకు కూడా విలువ లేదండి. ఇలా మనము మరణాల గురించి, వారి యొక్క అంతముల గురించి ఆలోచిస్తే విలువలేని మరణాలు, గుర్తుకు తెచ్చుకోనటువంటి మరణాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాము. కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని మరణాలు, భక్తుల మరణాలను చూస్తేనండి ఎన్నిసార్లు స్మరించుకున్నా, ఎన్నిసార్లు ధ్యానం చేసుకున్నా, ఎన్నిసార్లు గుర్తుకు చేసుకున్నా ఇంకా మరణం గురించి మరికొన్ని విషయాలు వినాలన్న ఆశ కలుగుతూనే ఉంటుంది. అందులో ప్రప్రథమైనది, మొదటిది, మనుషులు ఎవ్వరూ మరణించలేనటువంటి ఒకే ఒక మరణం, అదే క్రీస్తు మరణం. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మరణం కాదు ఇది. ఒక దేశం పాటిస్తున్నటువంటి మరణం కాదు ఇది. ప్రపంచంలో నివసిస్తున్నటువంటి, ప్రపంచ దేశాలలో బ్రతుకుతున్నటువంటి ఏ మనుషులైనా లేదా ఏ దేశమైనా ఆయన యొక్క మరణాన్ని స్మరించుకుంటూ, ఆయన మరణము ముందు ఏమి మాట్లాడాడు, మరణంలో ఏమి మాట్లాడాడు, మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏమి మాట్లాడాడని ప్రతి మనిషి గుర్తు చేసుకుంటున్నటువంటి మరణం విలువైన మరణం, త్యాగపూరితమైనటువంటి మరణం, ప్రపంచ మానవాళికి మాదిరికరమైనటువంటి మరణం, ప్రపంచ మానవాళిని మోక్షంలోకి నడిపించేటువంటి మరణం, అదే క్రీస్తు మరణం. ఆ క్రీస్తు మరణానికి ముందు తల్లడిల్లిపోతూ, మరణానికి దగ్గరవుతున్నప్పుడు, లేదా కొన్ని క్షణాల్లో నేను యూదులకు అప్పగింపబడుతున్నాను, ఎలా ప్రవర్తించాలో, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యేసు మరణించి పరలోకానికి వెళ్ళాలన్న ఆశ ఉన్నప్పటికీ
శరీరం మాత్రము సహకరించడం లేదండి యేసు. ఆయన ఒలీవ కొండలకు వెళ్ళి, ఆ కొండలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి ఒక ప్రాంతం ఉంది. అదే గెత్సెమనే తోట. ఒలీవ కొండకు వెళ్ళారు. ఒలీవల కొండకు వెళ్ళారు. ఆ కొండలలో ఒక చోటు వీరు ఎప్పటికీ ఉండి వాక్యాన్ని ధ్యానం చేస్తూ, సత్యాన్ని నేర్చుకుంటూ, దేవుని మహిమపరుస్తూ, ఆయన స్మరిస్తూ గడిపేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతమే గెత్సెమనే తోట. అంతకుముందు చక్కగా క్రొత్త నిబంధనను వాడాలి, క్రొత్త నిబంధనకు ఒక దారి ఏర్పాటు చేసినటువంటి యేసు ఇక ప్రార్థన ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి పేతురుతో, శిష్యులతో మాట్లాడినటువంటి మాట, అందులో ఉన్నటువంటి అర్థం ఈరోజు మనము ఆలోచించబోతున్నాము. ఎంతగా ఆయన బాధపడుతూ మాట్లాడినటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే, మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనంలో మాట్లాడుతున్నాడు. దయచేసి అందరూ కూడా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. శిష్యులతో మాట్లాడుతున్నాడండి. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, అప్పటికి వాళ్ళు నిద్రపోతున్నారు. యేసుక్రీస్తు యూదా అప్పగింపబడడానికి ఆ కాలం సమీపముగా ఉన్నది. యేసుక్రీస్తు వారేమో దేవునికి ప్రార్థన చేయడానికి వెళుతున్నాడు. యేసుక్రీస్తు శిష్యులు మాత్రం నిద్రపోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన దేవునితో సమాధాన పడడానికి, శరీరాన్ని జయించడానికి, కొద్ది క్షణాల్లో, కొన్ని గంటల్లో నేను మరణించబోతున్నాను కాబట్టి ఆ దేవాది దేవునికి దాదాపుగా సాష్టాంగపడి ప్రార్థన చేయడం, మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేయడం, ప్రార్థన కోసం ప్రభు వెళుతుంటే ప్రభు మాటలు వింటూ కనీసము ప్రభుతో నిద్ర లేకుండా గడపాలి అన్న ఆలోచన లేకుండా శిష్యులు నిద్రపోతున్నారు. ఆయన బాధపడిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు. వీళ్ళు మాత్రం నిద్ర కోసం ఏమండి కాచుకొని కూర్చున్నారు. ఎప్పుడు నిద్రపోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసు వచ్చి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మీరు శోధనలోకి ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తేనే కానీ మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉంటారు. మీరు శోధనలోకి వెళ్ళకుండా ఉండు నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. ఏమన్నాడండి? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. దేనికి సిద్ధము? దేనికి సిద్ధమండి? ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమన్నాడు. నిజంగా శరీరం బలహీనమా? ఆత్మ సిద్ధమేనా? దేనికి సిద్ధము ఆత్మ? ఏమండి? ఏది కోరుకుంటుంది ఆత్మ? వేటిని కోరుకుంటుంది ఆత్మ? మంచి ఈవులు, మంచి భవిష్యత్తు కోరుకునేటువంటి ఆత్మను వెళ్ళకుండా అడ్డుకునేది ఏంటి? శరీర కోరికల బలహీనతలు అంటున్నాడండి. ఆత్మ సిద్ధమే, పరలోకానికి వెళ్ళాలన్న ఆశ ఆత్మకుంటుంది. పరలోకానికి వెళ్ళాలన్న కోరిక, తపన ఆత్మకుంటుంది. నీకైనా నాకైనా బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి పరలోకానికి వెళ్ళాలన్న ఆశ ఉంటుంది. కానీ
అందరూ పరలోకానికి వెళ్ళకుండా అడ్డుకునేది, ఆపేది ఏమండి? సిద్ధమైనటువంటి ఆత్మ పరలోకానికి వెళ్ళకుండా ఒక చోటు కోరుకుంటే మరో చోటుకు వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే శరీరము బలహీనమన్నాడండి. ఆత్మ సిద్ధమే పరలోకానికి వెళ్ళడానికి. యేసుక్రీస్తు ఆత్మ కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. కానీ ఆ మరణాన్ని, ఆ శిలువ మరణాన్ని, ఆ శిలువ పైన రోదనను, ఆ బాధను, ఆ వేదనను భరించడానికి మాత్రం శరీరము బలహీనపడిపోతుంది. ఆత్మ సిద్ధమే అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు అర్థం కావడానికి, నువ్వు వచ్చేయిరా, నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు బైక్ తీసుకుని వచ్చేసేయి, రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటారు. అంటే అన్నీ సర్దుకొని, ప్రయాణానికి కావలసినటువంటి వనరులన్నిటినీ సమకూర్చుకొని, సిద్ధపడిపోయి సిద్ధంగా ఉండేదాన్ని సిద్ధం అంటారు. తను రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళడానికి సిద్ధపడి ఉండడం, పోవడానికి అన్నిటినీ సమకూర్చుకొని ఉండడం. మీకు అర్థం కావడానికి పేతురు గారు మాట్లాడుతూ ఒకసారి ఆ మాట చూడండి. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. 1 పేతురు 3వ అధ్యాయము, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్ములను ఎవరెవరైతే హేతువులు ఉంటారు కదా ఈ లోకంలో, అన్యులు ఉంటారు, హేతువాదులు ఉంటారు, మత ఛందస్సవాదులు ఉంటారు, క్రీస్తుపై విషం కక్కే వాళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, పాపులు ఉంటారు, భ్రష్టులు ఉంటారు. ఎంతోమంది మిమ్మల్ని మాటలలో చిక్కుపరచవలనని ప్రణాళికలు కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఎలా ఉండమని చెబుతున్నాడు? హేతు అడుగు వానికి, ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి, ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి అంటున్నాడు. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి అంటే అర్థం ఏంటి? బైబిల్ పైన మీకు పట్టు కలిగి ఉండాలి, బైబిల్ పైన మీకు అవగాహన కలిగి ఉండాలి. ఎవరెవరు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో, ఎవరెవరు ఎలాంటి ఆలోచనలతో వస్తారో, ఆ ఆలోచన వాళ్ళు ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ మీరు ఏముండాలట? సిద్ధముగా ఉండాలి. అంటే రెడీగా ఉండాలి. ప్రశ్నలు వేసేవానికి సమాధానం చెప్పడానికి మనం ఏముండాలట? సిద్ధముగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా సిద్ధముగా మీరు ఉండాలి. సిద్ధపాటు, సిద్ధపడి ఉండడము, రెడీగా ఉండడము, వెళ్ళడానికి ఆలోచన కలిగి ఉండడము, వెళ్ళడానికి ఏమండి నిర్ణయం తీసుకోవడము. ఇక మరొక మాటను మీకు చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. సిద్ధము అంటే ఏంటో మీకు అర్థం చేయించడానికి మాటలు చెబుతున్నాను నేను. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించాలని నేను ఎలా ఉన్నాను? సిద్ధముగా ఉన్నాను. రోమాలో ఉన్నటువంటి సమస్త ప్రజలకు, రోమాలో ఉన్నటువంటి ఏ జనాంగానికైనా నేను సువార్తను ప్రకటించడానికి ఎలా ఉన్నాను? సిద్ధముగా ఉన్నాను. సిద్ధముగా ఉన్నానంటే రెడీగా ఉన్నాను. నాకు కావలసినవన్నీ నేర్చుకున్నాను. నాకు కావలసినవన్నీ ఇదిగో మీ వద్దకు రావడానికి సిద్ధపడి ఉన్నాను, సిద్ధముగా ఉన్నాను.
సిద్ధముగా ఉన్నాము అంటే అర్థం ఏంటంటే రెడీగా ఉన్నాము, సిద్ధపడి ఉన్నాము, వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాము, వెళ్ళాలన్న తపనతో ఉన్నాము అని అర్థం. ఇప్పుడు మార్కు సువార్తకు వచ్చేసేయండి. ఇంతకు ముందుకు చదువుకున్నటువంటి మాటనే 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలోకి ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ ఆ పరలోకానికి వెళ్ళడానికి, ఆత్మ ఆ కలవరపై శిలువ పైన ఏమండి శరీరాన్ని విడిచిన తర్వాత వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నది. కానీ ఆ ఆత్మను పరలోకానికి వెళ్ళే విధంగా ఉండడానికి శరీరం మాత్రము బలహీనము. ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళకుండా అడ్డుకునేది, పరలోకానికి వెళ్ళకుండా ఆపేది, పరలోకానికి వెళ్ళకుండా మరో రకమైనటువంటి దారిలోకి తీర్చేది శరీరమే. ఆ శరీరం ఎలాంటిదంట? బలహీనము. ఎవరు మాట్లాడుతున్నారండి? యేసు. ఈ మాట అయిన తర్వాత వెంటనే యూదా వస్తాడు, బంట్రోలతో పాటు అరెస్ట్ చేస్తారండి. ఎవరిని? యేసుక్రీస్తుని అరెస్ట్ చేస్తారు, పట్టిస్తారు. ఈ మాట మాట్లాడిన తర్వాత అతను అరెస్ట్ చేస్తారండి. అంతకు ముందు ఏం జరిగింది? అసలు ఆయనను ఏ రోజు అరెస్ట్ చేశారు? గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ఏమండి ఇది జరుగుతుంది దాదాపుగా 11 గంటల ప్రాంతంలోనండి. 10-11 గంటలు ప్రాంతంలో. అంతకుముందు గురువారం సాయంకాలం ఏమైంది? గురువారం సాయంకాలం ఏమైంది? సాయంకాలమున ఒక క్రొత్త నిబంధన ఇచ్చినటువంటి యేసుక్రీస్తు గురువారం సాయంకాలం ఈ లోకానికి ఏమిచ్చాడు? క్రొత్త నిబంధన. అంటే ధర్మశాస్త్రానికి ముగింపు పలికి నూతన నిబంధన ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఇక అరెస్టు కాబోతున్నాడు, యూదులకు అప్పగింపబడబోతున్నాడు, శిలువ పైన ప్రాణం పెట్టబోతున్నాడు. సాయంకాలం అయింది, గురువారం సాయంకాలం దాదాపుగా 6 గంటలకు అనుకోండి. శిష్యులను పిలుచుకున్నాడు. పిలుచుకొని మీరు వెళ్ళండి, ఒక మేడ గదిలో పస్కాను మనము భుజించడానికి ఒక ఏర్పాట్లు చేయండి అని చెప్పినప్పుడు సాయంకాలము పస్కాను ఏర్పాటు చేశారండి. ఎందుకంటే యూదులు పస్కా పండుగను ఆచరిస్తారు కదా. పస్కా పండుగకు ముగింపు బలిగి క్రీస్తు పండుగను అనగా శిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటూ, ఇంకా మీకు అర్థం కావడానికి ప్రభు వల్ల ఆయన ప్రవేశపెట్టాడు. క్రీస్తు మరణానికి ముందు ఏం చేశాడు? ఆయన ప్రభు వల్లను ప్రవేశపెట్టాడు. రొట్టెలను తినడం కాదు, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారంగా రొట్టెలను తినడం కాదు. ఇదిగో ఈ నూతన నిబంధన మీకు ఇవ్వబోతున్నాను, ఆ రొట్టె కాదు, నేనే రొట్టెను. ఆ పస్కా పండుగ నాడు ద్రాక్షారసం తాగుతారు. ఇక ముందు మీరు ఈ పస్కా పండుగలో ఉన్నటువంటి ద్రాక్షారసం తాగడం కాదు. ఇదిగో రొట్టె నేనైతే నా రక్తము ద్రాక్షారసము. అంటే నిబంధనను మార్చేస్తున్నాడు. గురువారం సాయంకాలం అండిది. మార్కు సువార్త ఏం జరిగిందో ఆ రోజు గురువారం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. క్రీస్తు శిలువకు అప్పగింపబోతున్నటువంటి రోజున సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా ఏమని మాట్లాడాడో అప్పుడు యూదా గురించి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఇక చూడండి 22వ వచనం. గురువారము సాయంకాలము మేడగదిలో పస్కాను ఏర్పాటు చేశారు శిష్యులు. ఇప్పుడు పస్కాలో ఉన్నటువంటి రొట్టెను శిష్యులకు ఇస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని? వారు భోజనం చేయుచుండగా
ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, తీసుకొనుడి, ఇది నా శరీరము. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి పస్కా పండుగను ఈ రోజుతో మారుస్తున్నాను. ఇది పస్కా పండుగలో ఉన్నటువంటి రొట్టె కాదు. దానిని ఆశీర్వదించాను, ఇది నా శరీరము. ఆ అది ఇచ్చేశాడు, శిష్యులు తిన్నారు. మళ్ళీ గిన్నె పట్టుకున్నాడు ద్రాక్షరసం, కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని వారికి ఇచ్చెను. వారందరూ కూడా దానిలో త్రాగిర్రు. ఆయన ఇది ఏమన్నాడంటే, ఇది నిబంధన అని వ్రాయబడ. చూడండి, ఇన్పుట్లో ఏమనుంది అక్కడ, నిబంధన అనే దగ్గర. కొన్ని ప్రాచీన ప్రతులలో క్రొత్త నిబంధన అంటే పాత నిబంధన అక్కడితో దాదాపుగా క్లోజ్ అవుతుంది. క్రొత్త నిబంధన ఆ రోజు యేసుక్రీస్తు మరణానికి ముందు ఇస్తున్నటువంటి నిబంధన. ఇదిగో ఈ రొట్టె, ఇది నా శరీరం. ఇదిగో ఈ ద్రాక్షారసం, నా రక్తం. ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. అంటే మరో 2-3 గంటల్లో యూదులకు అప్పగింపబడబోతున్నాడు. ఇక క్రింద ఏమన్నారు చూడండి, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. అనేకుల కొరకు, అన్లిమిటెడ్. ఎన్ని కోట్ల మంది ఈ లోకానికి వచ్చినా వాళ్ళందరి కొరకు చిందింపబడుతున్నటువంటి నా రక్తము, ఈ ద్రాక్షారసము. నా రక్తము, ఇది క్రొత్త నిబంధన. అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి నా రక్తము అంటున్నాడండి దేవుని బిడ్డలారా, నా రక్తము. ఇంకా క్రింద చూసినట్లయితే, నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసమును క్రొత్తగా త్రాగు వరకు ఇంకను దానిని నేను తాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడండి. ఆ నిబంధన వాళ్ళకి ఏర్పాటు చేశారు. లేచి నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా భోజనం తృప్తిగా తిన్నారు. ఈలోపు యూదా వెళ్ళిపోయాడండి. ఎక్కడి నుండి వెళ్ళిపోయాడు? ద్రాక్షారసం, భోజనం, పస్కాను బాగా తిన్నాడు. తిన్న తర్వాత ఆ చోటు నుండే బంట్రౌతుల దగ్గరికి, యూదుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక సమయం ఆసన్నమవుతుంది. ఆ రాత్రికాల సమయంలో, గురువారం ఆ రాత్రి యేసుక్రీస్తు అరెస్ట్ అవ్వబోతున్నాడు. తల్లడిల్లిపోతున్నాడండి యేసు. ఏం చేయాలి? దగ్గరలో ఉన్నది మరణం. నిబంధన ఇచ్చేశాడు. ఇక ఓలివల కొండలకు వెళుతున్నారండి. ఓలివల కొండకు వెళుతున్నారు. మంచి పాట పాడుకుంటూ దేవుని స్తుతించుమని పాట పాడారో, ఏ పాట పాడారో, పాట పాడుకుంటూ యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ఓలివ కొండకు వెళ్ళారు. చూడండి 26వ వచనం. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. పాట పాడుకుంటూ దేవుని మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తూ అక్కడికి ప్రసంగం అయిపోయింది. పస్కాను అనుభవించారు సాయంకాలము. ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒలివల కొండకు పాట పాడుతూ ఒలివల కొండకు వెళ్ళారు. ఆ ఒలివల కొండల్లో ఒక ప్రాంతం ఉంది, అదే గెత్సెమనే తోట. ఇప్పుడు ఆడ మాట్లాడుతున్నటువంటి ఒలివ కొండకు వెళుతున్నప్పుడు యేసు మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు వారిని చూచి, మీరు అందరూ అభ్యంతరపడుదురు, గొర్రెల కాపరుని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుతాను. ధర్మశాస్త్రంలో మోషే వ్రాశాడు కదా, గొర్రెల కాపరి కొట్టబడును. ఆ కాపరిని కొట్టబడగానే ఆ కాపరి కాయుచున్నటువంటి ఆ గొర్రెలన్నీ కూడా చెదిరిపోను రాయబడింది కదా. అది ఆసన్నమైంది, మీరు జాగ్రత్త అని మాట్లాడాడు. పేతురు ఏమన్నాడంటే, ఎవ్వరు అభ్యంతరపడ్డా కానీ నేను మాత్రం అభ్యంతరపడన్నాయా ప్రభువా అని మాట్లాడాడు. ఇక ఆ కొండల్లోకి వెళ్ళారు. వారందరిని అక్కడ ఉంచాడు. గెత్సెమనే తోటకు యోహానును, శిష్యుడైనటువంటి యోహానును, పేతురుని తీసుకుని వెళ్ళాడండి. 9 మందిని అక్కడనే వదిలిపెట్టేశాడు.
11 మంది కదా, ఇద్దరు మాత్రము ఆ ఇద్దరిని తీసుకొని ఆ గెత్సమనే అనబడినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి ఇద్దరిని అక్కడనే వదిలిపెట్టేశాడు. మళ్ళీ వదిలిపెట్టేసి ఏకాంతంగా దేవునికి ప్రార్థన చేయడానికి మళ్ళీ వెళ్ళిపోయాడు. చూడండి ఈ 32వ వచనం. వాడు గెత్సమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండునని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతక్రాంతుడగుటకును ఆరంభించెను. మిగుల విభ్రాంతి నొందడం లేదంట, మిగుల విభ్రాంతి నొందుతున్నాడు. చింతక్రాంతుడై ఉన్నాడు, దుఃఖక్రాంతుడై మదన పడిపోతున్నాడండి, తల్లడిల్లిపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు. మనస్సు స్థిరము విడిచిపోయింది. ఆత్మ సిద్ధముగానే ఉన్నది, ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధముగానే ఉన్నది. శరీరము బలహీనతలు ఎలా ఉన్నాయో చూడండి. ఎంతగానో బాధపడిపోతున్నాడు, మిగుల దుఃఖక్రాంతుడై విభ్రాంతి నొందుతూ. ఆ ముగ్గురిని తీసుకున్నాడు, మిగతా వాళ్ళని అక్కడ ఉండమన్నాడు, వెళ్ళాడు. మళ్ళీ ఏం జరిగిందో చూడండి 33వ వచనం. పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, మనస్సులో ఏదో తెలియనటువంటి వేదన, విభ్రాంతి నొందడము, దుఃఖక్రాంతుడవడము. కొన్ని క్షణాల్లో మరణం అవుతానని తెలిసిన తర్వాత మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. చనిపోయిన మనిషిని బట్టి మనం ఎంతగానో బాధపడతామో, ఒక గంటలో, ఒక గడియలో, ఈ క్షణంలో, ఈ నిమిషంలో నేను చనిపోతున్నాను అని తెలిసిన తర్వాత మనిషి ఎంత కృంగుబాటుకు గురవుతాడో మీరు ఆలోచించండి. ఎంత కృంగుబాటుకు గురవుతాడో ఆలోచించండి. అసలు పరితాపం పట్టలేక తన మనస్సులో ఆ విభ్రాంతిని, ఆ దుఃఖాన్ని, ఆ వేదనను జీర్ణించుకోవడము ఆయన వల్ల కాకపోవడం వల్ల శిష్యులతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అంటున్నాడండి. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, దుఃఖములో మునిగి ఉన్నది నా ప్రాణము. పేతురు, యాకోబు, యోహాను, నిజంగా నా ప్రాణమంతా మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. కాబట్టి ఈ శరీరాన్ని నేను జయించాలి అంటే, ఈ శరీర బలహీనతలను నేను జయించాలి అంటే, అప్పటికి అన్నిటిని జయించండి మహానుభావుడు. ఆ 33.5 సంవత్సరాల ఆ యుక్త కాలంలో తన శరీరములో నుండి పుట్టే తప్పుడు కోరికలు అన్నిటినీ జయించాడు. ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. అలాంటి వాడు ఆయన ఒక్కడే ఉన్నాడేమో కావచ్చు అనిపిస్తుందండి మనకు. శరీర కోరికలు అంటే మామూలుగా ఉండవండి, ఎంత ప్రమాదకరంగా ఉంటాయో. ఆత్మ పరలోకానికి వెళ్ళాలన్న ఆశ ఉంటుంది, కానీ ఈ శరీరంలో పుట్టేటువంటి తప్పుడు కోరికలు ఉంటాయి చూడండి. ఎన్ని కోరికలో భక్తిలో నుండి మనిషిని బయటకు తెప్పిస్తున్నాడు తండ్రి. ఆత్మ సిద్ధమే, ఎన్నిటినో జయించాడు ఆయన, ఎన్నిటినో జయించాడు, అన్నిటినీ నెరవేర్చాడు. ఇక నెరవేర్చాల్సింది ఫైనల్గా, ముగింపుగా ఒకటి ఉన్నది. ఆయన శరీరం సిలువ పైన తనకు తానే అప్పగించుకోవాలి. ఒత్తిడి లేకుండా, ప్రోద్బలం లేకుండా, ఎవరి ప్రయేమం లేకుండా ఆయనకు ఆయన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోవాలి. కానీ మనసంతా మరణంలో, దుఃఖంలో మునిగిపోయిందండి దేవుని బిడ్డలారా.
పేతురు, యోహాను, యాకోబు, నా ప్రాణము మరణమవునంతగా దుఃఖములో మునిగిపోయింది. కాబట్టి మీరు ఇక్కడనే ఉండండి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళుతున్నాను మాట్లాడుతున్నారు చూడండి. మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి ఒకే ఒక్కడు ఎప్పుడైనా మనం ఇలా ప్రార్థన చేసుకున్నామండి? మీ శరీరంలో వచ్చేటువంటి తప్పుడు కోరికలను జయించడానికి మనము తప్పు పని చేస్తున్నామన్న విషయం మనకు తప్పకుండా అర్థమవుతుందండి. మనము తప్పు నిర్ణయం తీసుకున్నామన్న విషయం మనకు తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకు జయించలేమంటే శరీరము బలహీనతలు. ఇక దీన్ని నేను జయించాలి అంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక ముగ్గురిని అక్కడనే కూర్చోబెట్టాడు. కొంత దూరము సాగిపోయి ఏమన్నాడమ్మా? అమ్మా, నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, నీకు ఇష్టమైతే చిత్తమైతే ఇదిగో ఈ మరణము నా యొద్ద నుండి తొలగించయ్యా, ఈ మరణము నాకు రాకుండా చూడయ్యా అన్నాడు. వెంటనే నా ఇష్టం కాదు నాయన, అయినా నా ఇష్టం కాదు, నా కోరిక కాదు, నా ఆలోచన కాదు, నీ చిత్తమే సిద్ధించాలి, నీ కోరికనే సఫలమవ్వాలి, నువ్వు కోరుకున్నదే జరగాలి, నువ్వు ఏదైతే అనుకున్నావో నా జీవితంలో అది నెరవేరాలి. సాష్టాంగ పడిపోయాడండి. సాష్టాంగ ప్రార్థనలు మనం ఒకటే రకంగా చేస్తాము. బైబిల్లో ఉన్నవన్నీ నెరవేర్చాలి. ఒకసారి సాష్టాంగ బోర్లగా పడుకొని ప్రార్థన చేయాలి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి, నిలబడి చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. వెళ్ళాడు, సాష్టాంగ పడిపోయాడు కొండలపైన. ఎన్ని రాళ్ళో ఎంత నొప్పి వచ్చేసిందో ఆ దేహానికి. ఆ నొప్పి పెద్ద లెక్కేం కాదండి, రాబోతుంది ఇంకా బలమైన నొప్పి. కొరడాలతో కొడితే కొరడాలకే వెళ్ళిపోయేటువంటి మాంసం. ఎంత అవమానం అండి ముఖం పైన ఉమ్మేయడం అంటే. సాష్టాంగ పడిపోయాడు, నమస్కారం చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే నా యొద్ద నుండి ఈ గిన్నెను తొలగించు, నా చిత్తం కాదు నాయన, నీ చిత్తమే సిద్ధించాలి, నువ్వు అనుకున్నదే జరగాలి, నా విషయంలో ఏదైతే నువ్వు అనుకున్నావో అది జరగాలి అని మాట్లాడాడు. మళ్ళీ వచ్చాడు చూడండి, తొందరగమ్మా. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచున్నారు. ఈయననేమో ప్రార్థనతో బలపడుతున్నాడు, వీరు మాత్రం నిద్రపోతులుగా నిద్రించుకుంటున్నారండి. ఎలాగనగా వారి కన్నులు అప్పటికే చీకటైపోయింది, అర్ధరాత్రి అయిపోయింది, పడుకోవలసినటువంటి సమయము ఎక్కువైపోయిందండి. తర్వాత 36వ వచనం, మరలా ఆయన వచ్చి వారు నిద్రించినట్టు చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినా మేలుకొనవా? ఒక్క గడి అయినా దేవుని కోసం మేలుకొనవా? కనీసం నా గురించి ప్రార్థన చేయవని మాట్లాడుతున్నాడండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. నా ఆత్మ సిద్ధముగా ఉన్నది. సిద్ధముగా ఉన్న ఆత్మ, శరీరం దానికి సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి నిర్ణయం తీసుకున్నాడు, ఇక దేవునికి సమర్పించుకోవాలని నిశ్చయించుకున్నాడు. నాయన జాగ్రత్త, ఆత్మ సిద్ధమే, ఆత్మ వెళ్ళాలని కోరుకుంటుంది పరలోకానికి, కానీ శరీరము బలహీనము. మందిరానికి వచ్చి చక్కగా వాక్యం వింటారు, వెళ్ళి మందు తాగుతారండి. పాపం వచ్చినప్పుడు వాళ్ళకు లేదా పరలోకానికి వెళ్ళాలని ఉన్నది, కానీ మంది ఎందుకు తాగుతున్నారు?
బలహీనం అండి శరీరం. మరి ఎలా పరలోకానికి వెళ్తారండి? మిమ్మల్ని ప్రేమించి దేవుడు మీతో చెప్పమని చెప్పినటువంటి మాటలండి. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట గాయపరచాలని కాదు, బ్రతుకులు సరిదిద్దుకోవాలని. నేను చెప్పే ప్రతి మాట మీ హృదయాలను గాయపరచాలని కాదండి. దేవుని హృదయంలో ఉన్నటువంటి మాటలు విని మార్పు చెందాలని. అకారణంగా నేను మాట్లాడను, కారణం ఉంటేనే మాట్లాడతాను. సంఘంలోనండి ఒకరంటే ఒకరికి పడదండి. ఆత్మసిద్ధమే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలే నిన్ను పరలోకానికి వెళ్ళకుండా చేస్తాయి. వారంటే వీరికి నచ్చదు, వీరంటే వారికి నచ్చదు, వారి ప్రవర్తన వీరికి నచ్చదు. పోనీ చెప్పేది చెప్పాలి, బ్రతుకులు మార్చుకుంటే సరి. ఆత్మసిద్ధమే, కానీ శరీరాలు చాలా బలహీనమండి దేవుని బిడ్డలారా. నేను ఒక్కటే నిర్ణయం తీసుకున్నాను, వచ్చిన వాళ్ళందరికీ చక్కటి మాటలు చెబుతాను, కష్టపడతాను, వాక్యం ఇంకా ఇంకా నేను ధ్యానం చేస్తాను. నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు, వెళ్తానంటారా, ఎవరైనా మీ ఇష్టం. కానీ ఉన్న వాళ్ళకు మాత్రం చక్కగా వాక్యం చెప్తానండి. వెళ్ళిపోయిన వాళ్ళకు ఫోన్ కూడా చేయను. ఇదేమన్నా సినిమా యాక్షన్ అండి? అలాగని ఇప్పటికి వెళ్ళిపోయిన వాళ్ళకు చాలా మందికి ఫోన్ చేశానండి, కానీ కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఎక్కడైనా సేవ చేసుకోవచ్చు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సర్వలోకం అన్నాడు. ఐర్లాండ్ పోతావా, ఇంగ్లాండ్ పోతావా, కెనడా పోతావా, ఎక్కడికైనా వెళ్ళు. దేవుడు గనక పరిమితులు పెడితే చాలా ప్రమాదం ఉంటుండేనండి. మీరు ఎక్కడైతే పుట్టారో, ఎక్కడైతే ఉన్నారో అక్కడనే సేవ చేసుకోవాలన్నాడు అనుకోండి, చాలా బాధపడిపోయేవాళ్ళం. అందుగురించి ఏమన్నాడు? సర్వలోకం అన్నాడు. మనిషి సేవ చేయాలన్న మనస్సు ఉంటే ఎక్కడైనా చేస్తాడంటే. ఆత్మసిద్ధమే, కానీ శరీరం బలహీనమని మాట్లాడాడు. పిల్లలందరూ కూడా చాకుల్లా తయారవుతున్నారు. సంతోషం అనిపిస్తున్నారు. అందరూ ఒకరు లైవ్ ఇస్తున్నారు, ఒకరు ప్రొజెక్టరు, ఒకరు ఇంకేం కావాలండి. పాత నీరు వెళ్ళిపోతుంటే కొత్త నీరు వచ్చేస్తూనే ఉంటుంది. దేవుని కృప. నాకు తెలిసి ఇంకా వర్క్ చేస్తారండి పిల్లలు, నాకు నమ్మకం వచ్చేసింది. ఇక పెద్దవాళ్ళు వాళ్ళు పని ఎవరు బాగా చేస్తారో వారే పర్ఫెక్ట్గా ఉంటారు. వారికే బాధ్యతలు అప్పగిస్తాం అవసరం అనుకుంటే. దేవుని బిడ్డలారా, క్రిందికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. నలభై 42వ వచనం. అలా మాట్లాడి సిద్ధపడిపోయినటువంటి యేసు ఏమని మాట్లాడాడు చూడండి. లెండి వెలుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపముగా ఉన్నాడని చెప్పెను. లెండి. ఆత్మ సిద్ధపడిపోయింది, శరీరం దానికి సహకరించింది. ఇక ఏం కావాలి? లెండి, నన్ను అప్పగించడానికి వస్తున్నాడు అంటున్నాడు. వచ్చేసాడండి. యూదా అప్పగించాడు. కయప దగ్గరికి, కయప నుండి ప్రధాన యాజకుని దగ్గరికి, ప్రధాన యాజకుని దగ్గరికి, పిలాతు దగ్గరికి, పిలాతు నుండి హేరోదు దగ్గరికి, మళ్ళీ హేరోదు నుండి పిలాతు దగ్గరికి. అప్పుడు ఆయన వస్త్రాలు తీసివేసి ఏమండి యెరూషలేము వీధుల గుండా కుట్టుకుంటూ, తిట్టుకుంటూ, ముఖం మీద ఉమ్మేస్తూ సిలువకు తీసుకెళ్లారండి. దేవుని బిడ్డలారా, చాలా బాధాకరం కదండి. ఒకసారి మీ మనస్సు పెట్టి అందులోకి వెళ్ళి చూడండి. ఎంత వేదన, ఎంత రోదన. ఇదే ప్రసంగాన్ని ఇలా కాదండి, అదొక ఒక క్రమంలో, ఒక పద్ధతి ప్రకారంగా చెప్పానండి మొన్న. ఆ ధ్యానం చేస్తుంటే, మాటలు మాట్లాడుతుంటే, ఆయన గురించి తలుస్తూ ఉంటే, ఆ వివరణ ఇస్తుంటే, చెబుతున్నటువంటి నాకే ఏడుపు వచ్చేస్తుందండి. ఎంత గొప్ప జీవితం అండి యేసుది. పాపం మనం పాపాలు చేస్తే ఆయన ఎందుకు శిక్ష అనుభవించాలో నాకు అర్థం కావట్లేదు.
నేరం మనం చేస్తే దానికి శిక్ష ఆయన ఎందుకు భరించాలనో ఎక్కడన్నా ఉన్నదా అండి ఇది? ఆలోచించండి. నేను దొంగతనం చేశాను, శిక్ష ఎవరికి? నాకే వేయాలి కదా. నేను దొంగతనం చేస్తే గాయాలు ఆయనకు తగిలినాయంట. నేను దుష్ట కార్యక్రమాలు చేస్తే శిక్ష ఆయన వేసుకున్నాడట. ఇది ఎక్కడన్నా ఎప్పుడైనా మనం విన్నామా? మన నేరాలను బట్టి, మన శాపాలను బట్టి ఆయన బలైపోయాడటండి. మనకు జీవ కిరీటం పెట్టడానికి ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడట. చూడండి విచిత్రం. మన చేతులతో పాపం చేయకూడదని ఆయన చేతుల్లో మేకులు దించుకున్నాడటండి. పాప పనులు చేయడానికి మనం పరుగులు తీయకూడదని ఆయన పాదాలలో మేకులు దించుకున్నాడట. దుర్మార్గపు ఆలోచనలు, పాపపు ఆలోచనలు, శరీర కోరికల నుండి ఉత్తమయ్యే ఆ దుర్మార్గపు పనులన్నీ ఆలోచనలు మన తలలో నుండి వచ్చేస్తే ఆయన తలకు ముళ్ళ కిరీటం అనే శిక్ష వేసుకున్నాడట. జిల్లా కోర్టు, సెషన్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు ఇవన్నీ కూడా ఎవరు నేరస్తుడో వానికే శిక్ష వేస్తారు. ఎవడు నరహంతడుకో వానికే శిక్ష వేస్తారు. కానీ నేరం చేసింది మనము, ఘోరం చేసింది మనము, పాపం చేసింది మనము. అన్నీ మనము చేస్తే శిక్ష మాత్రం ఆయన అనుభవించాడంట, ఆయన భరించాడంట. మన పాపములన్నీ ఆయన మీద మోపాడంట దేవుడు. అందుకే అన్నాడండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఎంత ఎంత ఆ పదములో ఎంత భావం ఉందో మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. పౌలు మాట్లాడతాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలని కోరికున్నది, ఆశ ఉన్నది, వెళ్ళాలి, పరిశుద్ధులతో కలవాలి. కానీ ఒకవేళ గనక నేను పరలోకానికి వెళ్ళకుండా ఉంటే, నేను నరకానికి వెళితే దానికి గల కారణం ఎవరో కాదు, నా శరీరమే అంటున్నాడండి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. అంటే శరీర బలహీనతలు చూడండి దేవుని బిడ్డలారా, శరీర బలహీనతలు. ఇంకా మనలో కలహం ఉంటే అది శరీర కోరిక కదా. ఇంకా మనలో అసూయ ఉంటే అది శరీర కోరిక కదా. ఇంకా ఈ లోకానికి సంబంధించినటువంటి ఆశలు ఉంటే అది శరీర కోరికలు కావా? మీ ఆత్మలకు మాత్రం పరలోకానికి వెళ్ళాలని ఉంది, కానీ వెళ్ళకుండా అడ్డుకుంటుంది మీ శరీరాలే అంటుంది. శరీరం బలహీనం. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ అధ్యాయము చూడండి, చక్కటి మాట. 16వ వచనం, 15 నుండి. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ఏదైతే మంచి చేయాలని నేను అనుకుంటున్నానో, ఏదైతే మంచి చేయాలని నేను ఆశపడుతున్నానో, మంచిని సమాజంలోకి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నానో, ఆ మంచి చేస్తే మరణించాలని నేను అనుకుంటున్నానో, ఆ మంచి చేయడం నా నుంచి అవడం లేదు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మంచిని చేయాలని అనుకొని మంచిని చేయక చెడునే నేను చేస్తున్నాను. మంచిని చేయాలంటుంది ఆత్మ, దాన్ని చేయకుండా ఆపుతుంది ఏంటి? శరీరం. మంచిని చేయాలన్నది నాకున్నను, దాన్ని చేయక నేను చెడునే చేస్తున్నాను. సంఘంలో ఉన్నప్పుడు నిష్ఠగా, భక్తిగా మనస్సును మన కంట్రోల్లో ఉంచుకోవాలని, శరీర కోరికలను నియంత్రించాలని పట్టుదల కలిగి బయటికి వెళతాము. కానీ శరీర కోరికలకు, దాని యొక్క విలయ తాండవానికి, దాని ప్రలోభాలకు గురైపోయి దేవుని బిడ్డలారా మళ్ళీ దారి తప్పిపోతూ ఉంటాం. నా మాట దయచేసి వినండి, నరకానికి వెళ్ళిపోతారు. పాపం చంద్రయ్య పరలోకానికి వెళ్ళాలండే, ఆయన బాప్తిసం తీసుకోలేదండి. పాపం కొడుకులకు ఉన్నది,
అలాంటి మరణాలు మనకు ఎన్నో కనబడుతూనే ఉన్నాయి. ఈరోజు నిర్ణయం తీసుకుంటాము, వారం రోజుల వరకే దాన్ని మనం కొనసాగించలేకపోతాం. పౌలు లాంటి మహామేధావులకు, భక్తులకు ఏమండి శరీర బలహీనతలను జయించుట్లో విఫలమవ్వడానికి దగ్గరలో ఉన్న జయించాడండి పౌలు. యేసుక్రీస్తు జయించాడు. ప్రకటన 3:21 ఉంటుంది కదా, నేను జయించి దేన్ని? శరీరమును. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము ఎవడైతే శరీరాన్ని జయిస్తాడో వానిని నా సింహాసనం మీద కూర్చొనిస్తాను అని మాట్లాడుతున్నాడు. అదే నోటితో పాట పడతాము, అదే నోటితో బూతులు మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? ఈ నాలుకతోనే స్తుతిస్తాము, ఇదే నాలుకతో సరసోక్తులు మాట్లాడితే దేవుడు శిక్షించకుండా ఉంటాడా? మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇదే చేతులతో చప్పట్లు కొట్టి, ఇదే చేతులతో చెడుతనం చేస్తే దేవుడు ఓర్చుకుంటాడా? అందుకే నా దేవుడు మనకు బ్రతుకునిచ్చింది. మార్పు లేని మనుషుల్లాగా ఉంటే మనకు వచ్చేది ఏంటో తెలుసా? నరకం కాదంటారా? అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు పౌలు. ఇంకా క్రిందికి చూసినట్లయితే చూడండి, ఇచ్చయింపని చేసిన ఎడల అదాగని 19వ వచనంలో చెప్తున్నాడు చూడు, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడునే చేయుచున్నాను. ఏదైతే మేలు చేయాలనుకుంటున్నానో మేలు చేస్తానో కీడే చేస్తున్నాను. ఏదైతే చెడు అనుకుంటున్నానో ఆ చెడునే చేస్తున్నాను. ఏదైతే తప్పు అనుకుంటున్నానో ఆ తప్పులోనే జీవిస్తున్నాను ఆయన 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి మాట్లాడుతున్నాడు చూడండి. 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. శరీర స్వభావము ఎవరికైతే శరీర స్వభావం ఉంటుందో వారు దేవుని సంతోషపెట్టారు. ఇంకా క్రింద, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే, శరీర స్వభావం గలవారు కారు. అయితే ఏం చేయాలంట? శరీర క్రియలను చంపిన ఎడలా ఉంటుంది చూడండి 12వ వచనం. కాబట్టి సహోదరులారా, క్రైస్తవులారా, శరీర బలహీనతలకు బానిసలైనటువంటి ఓ యేసును ఎరిగినటువంటి విశ్వాసులారా, శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు శరీరమునకు రుణస్థులు కారు. మీరు శరీరానుసారముగా ప్రవర్తిస్తే చచ్చిపోతారు. శరీరానుసారముగా ప్రవర్తిస్తే చనిపోతారు. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. మరణదండకు గురవుతారు. అగ్ని ఆరని ఆహుతి కలిగినటువంటి ఆ నరక శిక్షను అనుభవిస్తారు. అయితే ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు ఆ పరలోకంలో జీవిస్తారు. ఏమన్నాడండి? ఆత్మచేత శరీర క్రియలను, శరీర కోరికలను, శరీరానికి సంబంధించినటువంటి ఆ యొక్క పాపపు ఆలోచనలను మీరేం చేయాలి? ఆత్మచేత వాటిని ఏం చేయాలి? మీరు చంపాలి. అప్పుడు మీ ఆత్మ సిద్ధముగా ఉంటుందని చెప్తున్నాడండి. చంపేస్తున్నామండి? చంపడానికి ప్రయత్నం అన్నా చేసామా? కనీసం ప్రయత్నం అన్నా? మందిరానికి వచ్చి వింటుంటాము, వెళ్ళిపోతుంటాము, అలవాటు అయిపోయిందండి మనకు. అంటే నేను అందరిని అనడం లేదు, అలాంటి ఆలోచనలు కలిగి బ్రతికే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మీరందరూ సజ్జనులు, మంచివాళ్ళు, యథార్థపరులు, భక్తి భావన దేవుని ఎడల కనపరిచేవాళ్ళు, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థపరులు, అందులో సందేహం లేదు. ఇలాంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉంటే చాలా జాగ్రత్త. సంఘంలోకి వచ్చి భక్తిగా ఉండి బయటికి వెళ్ళి దుర్మార్గ ప్రవర్తిస్తుంటే జనాలు ఏమంటారు? నేను ఎప్పటికీ మాట్లాడుతుంటాను, నీ వలన ఒకరు మారకున్నా పర్వాలేదు, కానీ నీ వలన ఒకరు లోకంలో కలిసిపోవడానికి వీల్లేదు. నీ వలన దైవత్వంలోకి ఒకరు రాకున్నా పర్వాలేదు, కానీ నీ ప్రవర్తనను బట్టి ఛీ అనే విధంగా మనం బ్రతకకూడదండి.
శరీర క్రియలను మనం ఏం చేయాలి? ఆత్మ చేత శరీర క్రియలను చంపేయాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. మనుషుని ఆలోచనలు విస్తారం కదండి. ఏదో 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 ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ ఆలోచనలు దేవునికి ఇష్టమైనవా కావా అని మాత్రం ఆలోచన చేయడు. అందు గురించి 5వ తారీఖున నేను పెట్టాను, మనిషికి మనస్సు ప్రాకారమా? మనిషికి మనస్సు ప్రాకారమా? కాబట్టి దేవుని బిడ్డలారా, యాకోబు గారు కూడా మాట్లాడతాడు, యేసుక్రీస్తు తమ్ముడు. సర్పము, మృగము, జలచరములు, ప్రతి జాతి, అంటే అది మృగజాతి కావచ్చు, పక్షి జాతి కావచ్చు, సర్పజాతి కావచ్చు, జలచరములు కావచ్చు, ఏ జాతి అయినా నరజాతి చేత సాధు ఆయను గాని ఏ మనిషి తన నాలుకను సాధు చెయ్యలేడు. అంటే శరీర కోరికలు. మృగాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడట, మృగాలను. సింహాలను తను చెప్పినట్టుగా వినేటట్టుగా చేసుకుంటాడట. సర్పములు తను చెప్పితే ఆడేటట్టుగా చేసుకుంటాడట. జలచరములు ఏమండి తను అనుకున్న విధంగా మలుచుకోగలడట. కానీ ఏ మనిషి మాత్రం నాలుకను మాత్రం లేనిపోని, మనకు నచ్చనోడు ఉన్నాడు అనుకోండి, వాని గురించి విపరీతంగా చెబుతూనే ఉంటాం. మంచోడైనా సరే, ఎవరైనా మంచి వాళ్ళు మనకు నచ్చలేదనుకోండి, స్త్రీలైనా ఎవరైతే మనకు నచ్చకపోతారో వాళ్ళు మంచి వాళ్ళైనా వారిని చెడుగా చిత్రీకరిస్తాం. ఇది ఓర్చుకుంటాడండి దేవుడు. సరే, నాకు నచ్చలేదండి వెంకటేష్, నాకు నచ్చలేదు, కానీ ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది, మాట్లాడకుండా ఉండు. నీకు నచ్చనంత మాత్రాన దుర్మార్గుడు అయిపోతాడా? నీకు నచ్చనంత మాత్రాన పాపుడైపోతాడా? ఇది న్యాయమా? పోనీ నీకు నచ్చాలని ఉన్నదా ఎక్కడైనా? యేసుక్రీస్తు ఎవరికైనా మంచోడా కాదా? మరి చెప్పండి, క్రీస్తు మంచోడా కాదా? చాలా మంచోడండి. కానీ ఎంతమంది అండి దేవుని బిడ్డలారా, ఎన్ని విమర్శలండి, ఎంత కోపం అండి ఆయన మీద, ఎంత ద్వేషం అండి. ఎంత ద్వేషం అంటే సిలువకు వేసి చంపేదాకా వాళ్ళు, చంపిన తర్వాతనే వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఇంత దుర్మార్గమా, ఇంత క్రూరత్వమా, ఇంత భ్రష్టత్వమా? ఏమయ్యా, ఇలాంటి కోరికలు నీకున్నవా? ఇలాంటి ఆలోచనలు నీకున్నవా? పతనమైపోతావు అంటున్నాడండి దేవుడు. నాలుకను, శరీరాన్ని, తప్పుడు కోరికలను మనం జయించాలి దేవుని బిడ్డలారా. చివరిగా మనం ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. రెఫరెన్స్లు చాలానే ఉన్నాయి, కానీ మరి మనకు సమయం ఎక్కువైపోయింది కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. చూసుకొని, మీరు క్రీస్తు విషయమై శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి శరీర కోరికలతో కూడుకున్నటువంటి మీ స్వభావమును విసర్జించి, అంటే విడిచిపెట్టేయాలి, వదిలేసేయాలి. నోరును కాచుకోవాలి. నాలుగు ఉన్నది కదా అని ఎలా పడితే ఆడ, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం మంచిది కాదండి. మాట్లాడితే మంచి మాట్లాడు. చాలా మృదు స్వభావిగా, సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ అలంకరించుకొని మాట్లాడుతుంది అనే విధంగా ఉండు. ఇదిగో మీరు దేనిని విసర్జించాలని చెప్పాడు? మళ్ళీ చదవండి మాట. మీరును, క్లియర్గా కొంచెం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావము, వ్యక్తిత్వము, క్యారెక్టర్, అలాంటి క్యారెక్టరు, నిర్జీవ క్రియలతో కూడుకున్నటువంటి క్యారెక్టర్, పాపంతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం, అలాంటివి విసర్జించాలి. మీరు ప్రభులోకి వచ్చిన తర్వాత విసర్జించండి, వదిలిపెట్టండి, విడిచిపెట్టండి. నీతిమంతులుగా, భక్తులుగా, విశ్వాసులుగా, యథార్థపరులుగా, నమ్మకస్తులుగా, దేవుని చేత మంచివాళ్ళు అనిపించుకునేటువంటి పరిశుద్ధ జనంగా సిద్ధపడండి.
మరి సిద్ధపడదామా? ఆత్మ సిద్ధమే గాని శరీరం, ఆయన ఏ టైంలో వస్తాడో తెలియదటండి. ఎవరు? యేసు. దొంగ ఇంటికి వచ్చేటప్పుడు చెప్పొస్తాడా? చర్చిలోకి వెళ్ళిన తర్వాత వచ్చి దొంగతనం చేసుకొని పోతాడు. అవునండి. ఏ టైమున, ఏ జామో, ఏ గడియో, ఏ గంటో చెప్పిరాడు. చెప్పొస్తే రెడీగా ఉంటాం మనం పట్టుకోవడానికి. చెప్పకుండానే దొంగ ఎలాగైతే వచ్చి వెళ్ళిపోతాడో యేసు కూడా అలాగనే రాబోతున్నాడటండి. యేసు దొంగ కాదు. దొంగకున్నటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు. దొంగ చెప్పొస్తాడా? చెప్పిరాడు కదా. అలాగే యేసు కూడా చెప్పిరాడట, అనుకోకుండా వస్తాడట. అందు గురించి మీరేమన్నాడు? సిద్ధముగా ఉండండి. 24వ మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలియదు గనక అతడు మెలకువగా ఉండి వేయనీయడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. ఏ క్షణము అతడు రావైనా రావాలి, మీరు పోనైనా పోవాలి. క్రీస్తు వచ్చినా మనం పోతాము, మనం చచ్చినా మనం పోతాము. అయితే ఏం చేయాలి? సిద్ధముగా ఉండాలి. అన్ని రకాలుగా, అన్ని రకాలుగా, అన్ని రకాలుగా. అన్ని రకాలుగా అంటే దేవుడు మంచి లక్షణాలు, చక్కటి సుగుణాలు, దేవుడు మెచ్చే విధంగా హృదయ అలంకరణ, మనస్సు అలంకరించుకోవడం, శరీర బలహీనతలను తీసివేసి భక్తిగా ఈ లోకంలో బ్రతికి సిద్ధపట్టుగా ఉండడం. దేవుడు వచ్చి పిలిచాడు అనుకోండి, అయ్యా ఇలా అంకితం చేసుకోవడం, వెళ్ళిపోవడం. 60-70 సంవత్సరాల జీవితం అస్సలు ఇది జీవితమే అంటారా? అనంతకాల జీవితం ఉంది, అదే పరలోకం. సిద్ధపడి ఉండండి. నిజంగా మన హృదయంలో నుండి ఏమైనా చెడు, దేవునికి నచ్చంది ఏదన్నా ఉన్నదా? వదిలిపెడదాం. యేసు చెప్పాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని. పౌలు చెప్పాడు, ఈ శరీరాన్ని జయించిన వాడే పరలోకానికి వెళ్తాడని. శరీర కోరికలను మనము విసర్జించాలి అని. యాకోబు చెప్పాడు, అన్నిటినీ మనము మన స్వాధీనంలో ఉంచుకుంటాము కానీ మన శరీరాన్ని, మన యొక్క కోరికలను మాత్రం మన స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నామని. కాబట్టి ప్రభునందు దేవుని వాళ్ళారా, యేసు యూదులకు అప్పగింపబడడానికి ముందు సాయంకాలం ఒలీవల కొండల దగ్గర గెత్సమనే తోటలో శిష్యులతో చెప్పిన మాట, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. బలహీనమైనటువంటి ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే ఆత్మ చేత శరీర కోరికలను చంపిన ఎడల మనం పరలోకానికి వెళ్తాం. కాబట్టి మంచి నిర్ణయాలు, మంచి ఆలోచనలు, సత్యమందు మీరు ప్రతిష్ఠింపబడ్డారు, వాక్యాన్ని మీరు నేర్చుకుంటున్నారు. మీకు సాధ్యమైతే నలుగురికి వాక్యం చెప్పండి, కానీ ముందుగా మీ మనస్సులను స్థిరపరచుకోండి, సిద్ధపరచుకోండి. దేవుడు వచ్చినా మీరు చచ్చినా ఆ పరలోకానికి వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండండి. మీరు కలుసుకోబోతున్నారు పరిశుద్ధుల్ని. పరిశుద్ధుల్ని కలుసుకోవాలన్న కోరిక లేదా? ఏమండి? దేవుని కొరకు బ్రతికిన వారితో సహవాసం చేయాలన్న ఆశ లేదా మీకు? ఆ నీతిమంతులతో సంభాషించాలన్న కుతూహలం లేదా? ఎప్పటికీ అసలు ఆ పరదేశిలో ఏం జరుగుతుందో అన్న ఆలోచనలు ఉండాలండి మనకు. ఆ పరదేశిలో ఏం జరుగుతుందో ఎప్పుడు మన ఆలోచనలు కానీ మన ఇంట్లో ఉంటాయి. బెడ్రూమ్ ఎలా ఉంది, హాల్ ఎలా ఉంది, కిచెన్ ఎలా ఉందని. ఆ పాత్రలో ఉంటుంది మన ఆలోచన. మటన్ తెచ్చుకున్నాం కదా, అలాగనే ఉన్నది, అది వెళ్ళి తినాలని. ఆ ఆలోచనలో ఎక్కువ పర్వాలేదు, కానీ పరదేశిలో ఏం జరుగుతుంది అసలు?
పరదేశిలో ఏం జరుగుతుంది, ఎవరెవరితోనే మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తానా వెళ్ళనా, ఇలాంటి ఆశతో కలిగి మరణించాలి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. శరీర కోరికలను ఆత్మచేత చంపాలి. సహోదరులారా, తప్పు చేయకండి, బ్రతకండి దేవుని కోసం. మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, నీ కుమారుడు యేసు చెప్పినటువంటి మాటలు అద్భుతం నాయన. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్పాడు నీ కుమారుడు. నిజమే నాయన. ఎందరో ఎందరో బలహీనమైనటువంటి శరీరాలను జయించలేక, తప్పుడు కోరికలను నియంత్రించలేక వాటిలో పడిపోయి కొట్టుకుపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళారు. అలాంటి వారిగా మేము ఉండకూడదు. అలాంటి వారు నాయన ఈ సంఘంలో ఎవరు లేరని మేము అనుకుంటున్నాము. కృప చూపండి. ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి అన్ని వనరులను సమకూర్చండి. సంఘ పెద్దలను, సంఘస్థులను, పిల్లలను, స్త్రీలను, యవనస్తులను, వారికి కావలసినటువంటి వనరులను సమకూర్చండి. నీతిమంతులుగా ఈ లోకంలో బ్రతికి మరణించి నీ చెంతకు చేరే ధన్యత మాకు అనుగ్రహించుమని బుధవారం సాయంకాలం జరగబోయే అధ్యయన సదస్సుకు అనేక మంది వచ్చి నీ మాటలు వినుటకు కృప చూపమని, మే 4, 5, 6 తారీఖులలో జరగబోయే బహిరంగ సభలు నీకు మహిమకరంగా చేరి వచ్చినటువంటి బిడ్డలందరికీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా జరిగించమని కోరుకుంటున్నాము. బ్రతికినా చనిపోయినా నీ వారమై ఉండులాగున కృప చూపమని కోరుకుంటూ క్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగు వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ధన్యవాదాలు.